అంత బాగా మ్యాథ్స్ చేయడం ఎలా వచ్చింది? ఓకే చిల్డ్రన్, ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేద్దామా? Okay, children. See you. జై, నేను ఇప్పుడే వస్తాను. మమ్మీ, సారీ. ఇంట్లోనే నేను మమ్మీని, స్కూల్లో నేను మిస్. తెలుసు. ఏంటి? క్లాస్ లో నన్ను సమ్ ఎందుకు సాల్వ్ చేయనివ్వలేదు? మిస్ ని ఇలా క్వశ్చన్ చేయొచ్చా? స్టూడెంట్ గా అడిగి రైట్ నాకుంది. అబ్బో, నీకు రైట్ ఉంటే నాకు రీజన్ ఉంది. ఏంటా రీజన్? నీకు ఆన్సర్ తెలుసని నాకు తెలుసు. ఎలా తెలుసు? నేను సాల్వ్ చేసినప్పుడే కదా తెలుస్తుంది. నీ కళ్ళల్లో నాకు ఆ కాన్ఫిడెన్స్ కనిపించింది. అయితే మాత్రం నన్ను డిసప్పాయింట్ చేస్తావా? నేనక్కడ సాల్వ్ చేసింటే ఫ్రెండ్స్ నాకే క్లాప్స్ కొట్టేవారు కదా. నీకు క్లాప్స్ పడకపోతాయి, ఎగ్జామ్స్ లో మార్క్స్ పడతాయి కదా. ఎగ్జామ్ పేపర్ నువ్వు మాత్రమే చూస్తావు, కానీ క్లాస్ లో అయితే అందరు చూస్తారు కదా. అలా కాదు మంగా. నీకు సమ్మిచ్చి నిన్ను సాల్వ్ చేయమని చెప్తే మిస్ డాటర్ కాబట్టి ముందే ఆన్సర్ చెప్పుంటుంది అనుకుంటారు. అదే వేరే వాళ్లతో చేయిస్తే నీకు నాకు ఆ బ్యాడ్ నేమ్ రాదు. మరి నాకు చదువు ఎలా వస్తుంది? నీకు చదువు రాదని ఎవరు చెప్పారే? నువ్వు ఇలా చేసి నాకు చదువు రాదు. అయితే ఏం చేద్దాం ఇప్పుడు? ఒక పంచే, నువ్వన్నా వేరే స్కూల్ కి వెళ్ళు, లేదా నన్నన్నా ఇంకో స్కూల్ కి మార్చు. ఏంటి నాకే సలహాలు ఇస్తున్నావా? నిన్ను ఏయ్, ఇది స్కూలే. తెలుసు మమ్మీ. సారీ మిస్. ముందు క్లాస్ కి వెళ్ళు. దివ్య పౌరుషంతో ఇంటి నుంచి వెళ్లిపోయింది. అన్నయ్య మీద ఆస్తి మీద తనకి మమకారం ఉంటుంది. ఏదో మూల ఇక్కడికి రావాలని ఆశ కూడా ఉంటుంది. అభి బ్రతిమలాడితే వస్తుంది. నువ్వు ఆ ఆశ మీద దెబ్బ కొట్టాలమ్మా. దివ్య అహం మీద దెబ్బ కొట్టాలి. ఈ ఇంటికొస్తే దివ్యకి ఎలాంటి అవమానం జరుగుతుందో తనకు తెలిసేలా చేయాలి. ముందు దివ్యని ఈ హైదరాబాద్ నుంచి వెళ్లగొట్టాలమ్మా. తను ఎక్కడుందో తెలుసుకుని దూరంగా పంపించేయాలి. అభి ఎప్పటికీ తెలుసుకోలేనంత దూరంగా పంపించేయాలి. ఆ పని నువ్వు ఆ అభికి తెలియకుండా చేయాలమ్మా. అభి దివ్య కోసం వెతుకుతూ ఉంటాడు. దివ్య ఎప్పటికీ తిరిగి రాదని నీకు మాత్రమే తెలుసు కాబట్టి ఇంట్లో ఏ గొడవ ఉండదు. నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు. ఒక్కసారి ఆలోచించమ్మా. ఎక్స్క్యూజ్ మీ సార్. రావయ్యా ఆంజనేయులు. ఏంటి సార్ పిలిచారంట? ముందు కూర్చోవయ్యా చెప్తాను. చెప్పండి సార్. నీతో ఒక ముఖ్యమైన విషయం డిస్కస్ చేయాలయ్యా. ఏ విషయం సార్? నీ పెళ్లి విషయం. పెళ్ళా? పెళ్ళేంటి సార్? ఏంటయ్యా పెళ్ళాను కానీ అంత కంగారు పెడుతున్నావు? ఇక్కడ అడుగుతుంటే కుమారంకి చూస్తావండి. ఊరికే జోక్ చేశాను. అయితే విషయం అది కాదా సార్? ఏమయ్యా పెళ్లి విషయం అనే చెడ్డ విషయమా? ఏదో ఒక రోజు ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాల్సిందే కదా. సార్ ఆ విషయం వదిలేసి అసలు విషయం చెప్పండి సార్. చెప్తా ఆగు. మిగతా స్టాఫ్ మెంబర్స్ కూడా రాని. రావయ్యా ప్రేమరాజ్. వీడేంటి ఎక్కడున్నాడు?
ఆనందం దాగినట్టు పెట్టావు? అది నా అసలు విషయం జరగట్లేదు సార్. అసలు విషయం ఏంటయ్యా ప్రేమరాజ్, ఏదో సీరియస్ గా ఆలోచిస్తూ అటు ఇటు తిరిగేస్తున్నావు? ఈవెంట్ మేనేజర్ గా నేను చేయలేదనా? నన్నెందుకు అపాయింట్ చేస్తారు సార్? మీకు నచ్చిన వాళ్లే చేస్తారుగా. మంచి మాట చెప్పావయ్యా. ఆంజనేయులు జానకి నా మనసుకు బాగా దగ్గరయ్యారు. వాళ్ళిద్దరిని జంటగా చూడాలని నేను ఈ పని చేశానయ్యా. ఆ, అంటే ఏంటి సార్? జంటగా అంటే కొంపతీసి వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తారా ఏంటి? అవునయ్యా, ఆ ఉద్దేశంతోనే వాళ్ళని ఇన్ఛార్జీలుగా చేశాను. మీరు ప్రిన్సిపల్ సార్, మ్యారేజ్ బ్రోకర్ కాదు. ఇది స్కూల్ సార్, మ్యాట్రిమోనీ సెంటర్ కాదు. ఇద్దరు మంచి మనుషుల్ని ఒక్కటి చేస్తే తప్పేంటే? ప్రేమ్, ఈ విషయంలో నువ్వు కూడా నాకు హెల్ప్ చేయాలి. అంటే ఏంటి సార్? దగ్గరుండి మరి పెళ్లి సంబంధం మాట్లాడమంటారా? సాటి స్టాఫ్ కి సాయం చేయాలయ్యా. ఇలాంటివన్నీ నా వల్ల కాదండి. ఈ పనులన్నీ ప్లీజ్ నాకు చెప్పొద్దు. అవును సార్, మీరు చేసేవి వేరే పనులు కదా. ఏయ్, ఏంట్రా నేనంటే వెటకారంగా ఉందా నీకు? ప్యూన్వి ప్యూన్ లో ఉండు. ఏమయ్య ప్రేమ్, ఇప్పుడు కుమార్ ఏమన్నాడని అంత సీరియస్ అవుతున్నావు? సార్ నే ఈవెంట్ ఇన్ఛార్జ్ చేయలేదని కోపం సార్. ఏమయ్యా, లాస్ట్ ఇయర్ నువ్వే ఈవెంట్ కండక్ట్ చేసావు, ఒక్క పనైనా సరిగ్గా చేసావా? అంటే ఏంటి సార్? వాళ్ళు నాకంటే బాగా చేస్తారనా? బ్రహ్మాండంగా చేస్తారు సార్. ఏయ్, నువ్వు నోర్మై. ప్రేమ్, ఏంటి నా ముందు కుమార్ని తిడుతున్నావు? ఈ మధ్య నీ ప్రవర్తన ఏం బాగుంటలేదు. అరే, నువ్వు క్లాసులకు కూడా సరిగ్గా అటెండ్ అవ్వట్లేదు. పిల్లల ప్రోగ్రెస్ మొత్తం పాడైపోయింది. గుళ్ళు గోపురాలంటూ పిల్లల్ని పట్టించుకోపోతే ఎలా? ఈయన తిరిగేది గుళ్ళు గోపురాలు కాదు సార్. పైకేమో భక్తి, లోపలేమో రక్తి. చూడు ప్రేమ్, మంచిగా పనిచేసే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఆంజనేయులకి జానకి హెల్ప్ చేసే ఉద్దేశం లేకపోతే వదిలేయి. మిగతా స్టాఫ్ వాళ్ళకి సాయపడతారు. వీలైనంత వరకు త్వరలో నువ్వు పద్ధతి మార్చుకో. విన్నారా సార్, మీరు పద్ధతి మార్చుకోవాలంట, లేకపోతే మీకు ఊస్టింగే. రేయ్, అమ్మా. ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? ఆ పొట్టోడు సీరియస్ అయ్యి నువ్వు కూడా నా మీద చటర్లేస్తున్నావా? చంపేస్తాను. ఏంటి సార్, ఎందుకు ఆవేశపడుతున్నారు? జానకి మేడాన్ని మీరు ఏమి చేయలేరు. అంజీ సారు జానకి మేడం గారికి అండగా ఉన్నారు. ఈ ఈవెంట్ తో వాళ్ళిద్దరు ఇంకా దగ్గర అవుతారు. మీరు సైడ్ అయిపోవటమే బెటరు. ఏంట్రా వాళ్ళు దగ్గరయ్యేది? వాళ్ళిద్దరూ ఒక్కటవుతుంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? నేను ప్రేమరాజుని కాదురా, నేను సర్పరాజుని. ఎల్లుండి జరిగేది యానివర్సరీ ఈవెంట్ కాదు, నా రివెంజ్. ఎవరిని చూస్తారు? అదేనమ్మా, జానకి టీచర్ని. ఆవిడ్ని చూస్తే ఏమైంది? ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నాను కదా. అదే ఈ చారుకేసగాడి టెన్షన్. చారుకేసికి టెన్షనా? ఎందుకు? ఏంటి చారుకేసా? ఏం లేసేసమ్మా. అభిబాబు, ఎల్లుండి చాలా మీటింగ్స్ ఉన్నాయి, వాటన్నిటికీ అటెండ్ అవ్వాలి కదా. అవన్నీ పోస్ట్ పోన్ చేశారు కేసా. నేను యాన్యువల్ డేకి వెళ్ళాలి. ఇదిగో స్కూల్ ప్రిన్సిపల్ గారే కాల్ చేస్తున్నారు. నేను మాట్లాడతాను, ఇటు ఇవ్వండి బాబు. ఇదేం బిజినెస్ కాల్ కాదు కదా చారుకేసా, నేనే మాట్లాడతాను. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఎల్లుండి మన యాన్యువల్ డే సార్. యా, ఇందాకే పిల్లలు చెప్పారు. మీరు తప్పకుండా రావాలి సార్. షూర్ షూర్, తప్పకుండా నేను వస్తాను. ఉంటాను సార్. ఓకే, షూర్. ప్రిన్సిపల్ గారికి మాటిచ్చాను ఫంక్షన్కి వస్తానని, సో నేను తప్పకుండా వెళ్ళాలి. జయశ్రేయాలు ఆయన చేతుల మీదుగా ప్రైజెస్ తీసుకోవాలి చారుకేసా. నేను కూడా ఆ ఫంక్షన్ కి వస్తాను. అవునమ్మా, నువ్వు తప్పకుండా వెళ్లాల్సిందే. ఆ టీచర్ని నువ్వు ఆ ఫంక్షన్ లో చూడాల్సిందే. పద మమ్మీ, శ్రేయాని కూల్ చేద్దాం. సార్, మీకు ఆన్యువల్ ఫంక్షన్ చేయటంలో మీకు మంచి గ్రిప్ ఉన్నట్టుంది సార్. వైజాగ్ స్కూల్లో ప్రతి ఫంక్షన్ ని నేను ఆర్గనైజ్ చేసేవాడిని. ఫుల్ ఎఫర్ట్ పెట్టి చేసేవాడిని తెలుసా. అక్కడైతే చేశారు, ఇక్కడ మీరు ఎఫర్ట్ పెట్టి చేయాల్సింది వీటి మీద కాదు సార్. గేమ్స్ మీద దృష్టి పెట్టాలా? అది ఎలాగో చేస్తారులేండి. మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది జానకి టీచర్ మీద సార్. కళ్ళు పోతాయి కుమార్. నేను తన మీద కాన్సన్ట్రేట్ చేయడం ఏంటి? ఆవిడికి మీరంటే ఇష్టం, ఆవిడంటే మీకు ఇష్టం. ఇంకా ఎందుకు సార్ నానుస్తారు? అదేం లేదు కుమార్, జానకి గారంటే నాకు గౌరవం మాత్రమే, అంతే. మళ్ళీ మొదటికొచ్చారా? పోనీ ఆవిడికి మీరంటే ఇష్టం కదా. అలా నీతో చెప్పిందా? నిన్ను చెప్పారు కదా సార్, మీరు మేడము మేట్ ఫర్ ఈచ్ అదర్ అని. తను వేరే ఉద్దేశంతో ఆ మాట అనింది. లేదు సార్, మేడంకి మీపై మంచి ఉద్దేశం ఉంది. అందుకే మేడం తన ఇష్టాన్ని చెప్పలేక అలా చెప్పారు. అది మీరు అర్థం చేసుకోవాలి.
నువ్వు అనవసరంగా నన్ను పొల్యూట్ చేయ కుమార్. నిన్న కూడా ప్రిన్సిపల్ సార్ ముందు నన్ను ఇరికించేసావుగా. సార్ అంతా తెలుసు సార్. ఏం తెలుసు? ఏం తెలుసో ముందు ముందు మీకే తెలుస్తుంది సార్. సార్కేమైనా చెప్పావా? నేను చెప్పడం ఏంటి సార్, ఆయనకే తెలిసిపోతుంది కదా. జానకి టీచర్ మీ పక్కన కూర్చోవటం, మీ ఇద్దరిని కలిసి వర్క్ చేయమంటాం, మేడం గారు ఒప్పుకోవటం, ఇదంతా సార్ కి సిగ్నల్స్ గా వెళ్ళిపోతాయి. ఇది ఎక్కడికి దారితీస్తుంది కుమార్? మీ పెళ్లికి సార్. పెళ్ళా? ప్రిన్సిపల్ సార్ కూడా అదే మాట అన్నారు. పోను పోను అందరి నోట ఇదే మాట వస్తుంది సార్. ఏంద్రా చారికేశవ్, పొద్దుటి నుంచి తమరి దర్శనమే లేదు. పనుండి ఆగిపోయానండి, నాకు చిన్న హెల్ప్ చేస్తారా? ఏం చేయాలరా? నువ్వే ఒక పనుడివి, మళ్ళీ నీకు మేము పని చేయాలా? నా పని కాదులేండి, పిల్లల్ని కాస్త స్కూలుకు తీసుకొస్తారేమోనని. ఆ విషయం నువ్వే మాకు చెప్పాలి. అది మా బాధ్యత. నా టెన్షన్, నా బీపీ, నా షుగరు, నా ఇవన్నీ వాడికి చెప్పాలా? అనవసరంగా వాడికి డౌట్ తెప్పిస్తున్నారు. అయినా నువ్వేంద్రా మాకు పని చెప్పేదే? మాకు తీరుకుంటే తీసుకొస్తాం, లేదంటే లేదు. ప్లీజ్ సార్, ఎలాగోలా పిల్లల్ని స్కూలుకు తీసుకురండి. మీ బీపీ, మీ టెన్షన్, మీ స్ట్రెస్ అన్ని తగ్గిపోతాయి. ఏడిసేవలే. ఏమంటున్నాడండి వాడు? పిల్లల్ని మనమే స్కూలుకు తీసుకెళ్తే మంచిది అంటున్నాడు. రిక్వెస్ట్ చేశాడా, ఆర్డర్ చేశాడా? వాడు ఎప్పుడైనా రిక్వెస్ట్ చేశాడు చంద్రిక? ఆర్డరే వేశాడు. వాడు ఆర్డర్ చేస్తే మనం ఫాలో అవ్వాలా? మనం కాకుండా ఆ అభిను శశో పిల్లల్ని స్కూలుకు తీసుకుపోతే అది మనకే ప్రమాదం కదా చంద్రిక. దివ్యం చూసేస్తారు కదా. అవును కదా. పదండి పదండి. ఒరే జయ్యా, శ్రియా, ఒరే జయ్యా, శ్రేయా, జయ్యా. ఏంటి పిల్లల్ని పిలుస్తున్నారు? వాళ్ళు రెడీగా ఉంటే స్కూల్లో దిగబెడదామని శశి. అంటే షారికేశాకి లేట్ అవుతుందని కాల్ చేసి చెప్పాడు. అభికి ఎట్టాగో ఆఫీస్ పని ఉంది, పైగా నీకు శ్రమ ఎందుకని పిల్లల్ని మేమే స్కూల్ తీసిపోదామని. అవసరం లేదు. ఇప్పటి వరకు చార్కేస్ కోసం చూసి చూసి ఇప్పుడు ఆయన పిల్లల్ని స్కూల్ కి తీసుకెళ్లారు. ఎందుకంతలా షాక్ అవుతున్నారు? ఏం లేదమ్మా, ఊరికనే. పొద్దు పొద్దునే షాకులు తింటే ఒంటికి మంచిదంట. నువ్వు పదవే. ఏంటో వీళ్ళు అస్సలు అర్థం కారు. శ్రేయ, శ్రేయ నిన్నే. ఏంటి? నా వంక చూడు. చూడను. నువ్వు కూడా నాతో మాట్లాడొద్దు. ఎందుకు? నువ్వు ఆ మంగ ఫ్రెండ్వి, నువ్వు నా అన్నయ్య కాదు. నేను ఫస్ట్ నీకు అన్నయ్యని, దాని తర్వాతే మంగకి ఫ్రెండ్ ని. నువ్వు నా అన్నయ్యవైతే మంగకి ఫ్రెండ్ గా ఉండొద్దు, మంగకు ఫ్రెండ్ అయితే నాకు అన్నయ్యగా ఉండొద్దు. ఏ నీకు అన్నయ్యలాగా మంగకు ఫ్రెండ్ లాగా ఉండకూడదా? ఉండకూడదు. చూడు డాడీ, శ్రేయ ఏమంటుందో. నువ్వే చెప్పు డాడీ. ఆ మంగ వల్లే కదా నీకు మమ్మీకి గొడవలవుతున్నాయి. కరెక్టే శ్రేయ, కానీ ఆ మంగే కదా మళ్ళీ నన్ను మమ్మీని కలుపుతుంది. అలా చెప్పు డాడీ. దాని వల్ల గొడవలు అవ్వడం ఎందుకు, మళ్ళీ కలవడం ఎందుకు? తనకి దూరంగా ఉంటే సరిపోతుంది కదా. అలా అనకూడదు శ్రేయ. మంగ చాలా మంచిది, బాగా చదువుతుంది, పైగా మీ మిస్ డాటర్. తనతో ఫ్రెండ్లీగా ఉండాలి. అన్నయ్య కాదు, నువ్వు కూడా మంగతో ఫ్రెండ్షిప్ చేయాలి, ఓకేనా? సారీ డాడీ, నేను తనతో ఫ్రెండ్షిప్ చెయ్యను. అంటే నా మాట కూడా వినవా నువ్వు? నేనంటే నీకు ఇష్టం లేదా? మీరంటే ఇష్టమే, కానీ శ్రేయ ఈజ్ ఎ గుడ్ గర్ల్. చెప్పిన మాట వింటుంది. ముందు నువ్వు అన్నయ్యతో చేయగలుపు. చెయ్యు శ్రేయ. మీరేం వరి అవ్వకండమ్మా, అన్నయ్య నేను తీసుకెళ్తాను కదా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చారుకేశా, నువ్వేంటి ఇక్కడ? అంటే మీరు స్కూల్కి వస్తున్నారని తెలిసి మీకోసం ఇక్కడికి వచ్చాను బాబు.
ఎందుకు? మనకు మీటింగ్ ఉంది. ఇటు నుంచి ఇట్టే ఆఫీస్కి వెళ్దామని. మీరు కారులో కూర్చోండి, నేను పిల్లల్ని క్లాస్ రూమ్ లో వదిలిపెట్టొస్తాను. ఆగు చారుకేశా, ప్రిన్సిపల్ తో మాట్లాడాలి. ఎందుకు బాబు? యాన్యువల్ ఫంక్షన్ కి చిన్న అమౌంట్ ఇద్దాం అనుకుంటున్నాను. నా దగ్గర చెక్ బుక్ ఉంది బాబు, మీరు సైన్ చేసిస్తే నేను ప్రిన్సిపాల్ గారికి ఇస్తాను. ఎలాగూ స్కూల్ వరకు వచ్చాను కదా, ప్రిన్సిపల్ సార్ని కలిసి స్కూల్ గురించి మాట్లాడాలి. అలాగే జానకి టీచర్ని కూడా కలవాలి. ఇప్పుడెందుకు బాబు? నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు? అది అంటే బాబు, ప్రిన్సిపల్ గారు యాన్యువల్ డే ప్రిపరేషన్స్ తో బిజీగా ఉంటారు కదా అని. 5 minutes మాట్లాడి వెళ్దాం చారుకేశా. మనకు మీటింగ్ టైం అవుతుంది కదా బాబు, మనం త్వరగా వెళ్ళాలి. ఏంటి నువ్వు కూడా అమ్మమ్మ తాతయ్యలా టెన్షన్ పడుతున్నావు? అదేం లేదు బాబు. జై శ్రేయ, మీరు క్లాస్కి వెళ్ళండి. బాయ్, వెళ్ళండి. పద, ప్రిన్సిపల్ గారి దగ్గరికి వెళ్దాం. బాబు పద. దేవుడా, ఈ రోజు అన్నయ్య నేను ఎదురు పడకుండా చూడు. నమస్తే సార్, రండి కూర్చోండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్. పిల్లలు ఎలా చదువుతున్నారు? ఇదివరకటి కంటే బాగా ఇంప్రూవ్ అయ్యారు సార్. నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచి. Ready? 1, 2, 3. పరిగెత్తాలి, పరిగెత్తాలి. చేయి బాబు, ఫాస్ట్ ఫాస్ట్. Come on, fast, fast. Ready? 1, 2, 3. మంగమ్మ, ఫాస్ట్ ఫాస్ట్. మంగా పరిగెత్తు. Come on, Manga, come on. ఎంత చెప్పినా వినకుండా అభిబాబు రేపు ఫంక్షన్కి వస్తానంటున్నారు, సిస్సమ్మ కూడా వస్తానంటున్నారు. వీళ్ళని ఎలాగూ ఆపలేను. వీళ్ళ కంట పడకుండా దివ్యమ్మని ఎలా ఎస్కేప్ చేయాలి?
చూసావా చంద్రిక, వాడు ఎంత టెన్షన్ పడుతున్నాడో. వాడు టెన్షన్ పడి చేస్తే మనకెందుకు పౌడరు? అది కాదే, వాడు దివ్యం చూసుండకపోతే ఆ టెన్షన్ అంతా మనం పడాల్సి వచ్చేదే. ఇప్పుడు వాడు పడుతున్నాడు. మన నెత్తి మీద బండరాయి పక్కోడి నెత్తి మీదకెళ్ళి వాడు మోస్తుంటే ఓయప్పు ఆ సంతోషం వేరు కదా. వాడు మనల్ని ఎన్ని మాటలన్నాడు. ఆ చేసిన పాపం ఊరికి పోతుందా? ఇప్పుడు అనుభవిస్తున్నాడు. అలా అని వాడి ముందు అతిగా సంతోషపడకండి, వాడు పసిగట్టేస్తాడు. వాడి ముఖం, వాడు మనల్ని ఇప్పుడు పట్టుకోవాలే. వాడిని గిచ్చి గిల్లి మనం సంతోషపడతాం పరా. అసలే వాడి నోరు మంచిది కాదు. అవసరమా పౌడరు? ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ వస్తుందా? పదా. ఏరా షారికేశా, ఏంది కాలుగాలిని పిల్లలా అటు ఇటు తెగ తిరిగేస్తున్నావా? ఇలా తిరిగే మీ నాన్న మంచాన పడ్డాడు. నోరు కాళ్ళు చేతులు పడిపోయి అవిటివాడైపోయాడు. అయినా అతి విశ్వాసం దూర్త లక్షణం అని ఎందుకురా మీకు? అప్పుడు మీ నాన్న, ఇప్పుడు నువ్వు ఈ ఇంటి కోసం అంతలా పాకులాడుతున్నాడు. ఏదో పని చేశామా, జీతం తీసుకున్నామా, తిన్నామా, పడుకున్నామా అని కాకుండా ఏదో పనికొచ్చామన్నట్టు ఉండాలి గాని ఈ ఇల్లు ఏదో పునాదుల మీద కాకుండా నీ భుజాల మీద మోస్తున్నట్టు, నువ్వే ఈ ఇంటిని ఉద్ధరిస్తున్నట్టు ఎందుకురా ఎదవ బిల్డప్? అయినా అతి విశ్వాసం దూర్త లక్షణం అని ఎందుకురా మీకు? అప్పుడు మీ నాన్న, ఇప్పుడు నువ్వు ఈ ఇంటి కోసం అంతలా పాకులాడుతున్నారు. ఏదో పని చేశామా, జీతం తీసుకున్నామా, తిన్నామా, పడుకున్నామా అని కాకుండా ఏదో పనికొచ్చామన్నట్టు ఉండాలి గాని ఈ ఇల్లు ఏదో పునాదుల మీద కాకుండా నీ భుజాల మీద మోస్తున్నట్టు, నువ్వే ఈ ఇంటిని ఉద్ధరిస్తున్నట్టు ఎందుకురా ఎదవ బిల్డప్? ఒరేయ్, మీ నాన్నకు పెట్టిన గతి చూసుకోడా నీకు బుద్ధి రాలేదురా? ఇంకా విశ్వాసం పెండా కూడాని గబ్బిలాల్లాగా ఈ ఇంటి చుట్టూరా జరుగుతున్నారా? పూర్వజన్మలో నువ్వు మీ నాన్న కుక్కలై ఉంటారు. ఇక మీ జన్మలన్నీ కుక్క జన్మలేరా? అవును సార్, మేం కుక్కలమే. కుక్కలమే, అందుకే మేము విశ్వాసంగా ఉంటున్నాం. కానీ మీరేంటి తెన్నింటి వాసాలు లెక్క పెడుతున్న మిమ్మల్ని ఏమనాలి సార్? మిమ్మల్ని పోల్చడానికి ఏ పశువు జంతువు కూడా లేదు కదండి. ఏ తోడేలతోనో నక్కతోనో పోలిస్తే అవి కూడా అసహించుకుంటాయండి మిమ్మల్ని. ఏందిరా, ఏం మాట్లాడుతున్నావు? నీ నాన్న కూడా ఇట్టనే మాట్లాడి మమ్మల్ని ఎదిరించి మంచాన పడ్డాడు. మేము ఇంకా ఆరోగ్యంగానే ఉన్నాం. ఆరోగ్యంగా ఉండటం అంటే మనిషి మాత్రమే కాదండి, మనస్సు కూడా ఆరోగ్యంగా ఉండాలి. మీ మనసంతా కుట్రలతో కుతంత్రాలతో కుళ్ళిపోయి కంపు కొడుతుంది. మీ నీచమైన బుద్ధులు చూస్తుంటే అసహ్యం వేస్తుంది. అసలు మిమ్మల్ని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. ఏంద్రా వాగుతున్నావా? నా వయసులో నీ వయసు పావంత కూడా లేదు. నన్నే అంటావా? వయసు ఉంటే సరిపోదు సార్, బుద్ధి జ్ఞానం కూడా ఉండాలి. మీరు వయసుకు తగ్గట్టుగా నడుచుకుంటున్నారా? ఈ వయసులో కూడా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. ఈ ఇంటి ఉప్పు తింటూ ఈ ఇంటికే అపకారం చేస్తున్నారు. మేమేం చేసావురా అంత పెద్ద నిందేస్తున్నావు? మీరేం చేశారో ఏం చేస్తున్నారో నాకు తెలియదు అనుకుంటున్నారా? మీరు దివ్యమ్మను చూశారని నాకెప్పుడో తెలుసు. అప్పుడు మంగా మేడం గారిని దాచిపెట్టినట్టు ఇప్పుడు దివ్యమ్మను కూడా దాస్తున్నారని నాకు తెలుసు. దివ్యమ్మ కోసం అబీబాబు 10 ఏళ్లగా వెతుకుతూ ఉంటే మీరు దివ్యమ్మను చూసి కూడా ఏమీ తెలియనట్టుంటున్నారు. అటు దివ్యమ్మకు ఇటు అబీబాబుకు ద్రోహం చేస్తున్నారు. ఈ విషయం అబీబాబుతో చెబితే మీ గతి ఏమవుతుందో తెలుసా? మిమ్మల్ని ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండనివ్వరు. ఈ వయసులో వీధుల పాలై ముష్టెత్తుకు బతకాలి. ఈ వయసులో మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదన్న ఒకే ఒక్క కారణంతో నేను ఏ విషయం అబీబాబుతో చెప్పలేదు. మిమ్మల్ని అసహించుకోవడం తప్ప ఇంకేం చేయలేని చేతకానితనంతో వదిలేశాను.
సార్, మా నాన్నారికి పక్షవాతం వచ్చి కాలు చెయ్యి నోరు పడిపోయినా చూసుకోవడానికి మా అమ్ముంది, నేనున్నాను. నాకేమైనైతే చూడ్డానికి అభిబాబు వస్తారు, దివ్యమ్మ, శశమ్మ కూడా వస్తారు. మీరు మంచాన పెడితే ఎవరొస్తారు సార్? కుక్కలు కూడా రావు. విశ్వాసం లేని మీలాంటి మనుషులంటే కుక్కలకు కూడా అసహ్యమేనండి. మీరు మనుషులని మంచిగా మారతారన్న నమ్మకం నాకెప్పుడూ లేదు. మీరిలాగే చేస్తారు. మీకంటే చిన్నవాడినైనా ఒక మాట చెప్తాను వినండి. మనిషి సంపాదించుకోవాల్సింది సాటి మనిషి ప్రేమని, పోయేలోపు పుణ్యాన్ని, అంతేగాని ఆస్తుల్ని కాదు. మీరు పోయాక మీ ఆస్తులు మీ అస్థికలతో సమానం. అప్పటి నుంచి వాళ్ళ చెల్లెల కోసం మాయ వెతుకుతున్నారట. అయితే ఆంటీ ఉంది కదా, అదే శశి ఆంటీ, ఆమెకు మాయ చెల్లెలంటే ఇష్టం లేదట. మాయ చెల్లెలు చనిపోయిందని ఆంటీ అంది. మాయ కోపం వచ్చి ఆంటీపై అరిచారు. ఆమె గురించి ఎప్పుడూ ఇంట్లో మాయకు ఆంటీకి గొడవలు అవుతుంటాయని జై నాతో చెప్పాడు మమ్మీ. పాపం కదా. అవును మమ్మీ, ఈ రోజు మాయ స్కూల్ కి వచ్చారు. నిన్ను చూడాలని చెప్పారు. మీరు కలిసారా మమ్మీ? లేదు. ఎందుకు కలలేదు? ఎప్పటికీ కలవను. మావయ్యను చూసావా మమ్మీ? చూశాను. ఓ, అయితే మావయ్య నిన్ను చూడలేదన్నమాట. ఎప్పటికీ అన్నయ్య నన్ను చూడకూడదు. మర్చిపోయాను మమ్మీ. చారుకేశ అంకుల్ వాళ్ళ డాడీకి ఏదో ప్రాబ్లం అని చెప్పి అంకుల్ మావయ్యని తీసుకెళ్లిపోయారు. చారుకేశ అంకుల్ కూడా చాలా మంచివారు మమ్మీ. ఏంటి మమ్మీ డల్ గా ఉన్నావు? ఏమైంది? ఏం లేదు. నేను త్వరగా నిద్రపోయి ఎర్లీగా లేవాలి. వరవరవరై ఆగరా. ఏందిరా మమ్మల్ని చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నావు? మేమంటే రెస్పెక్ట్ లేదా? అదొక్కటే తక్కువ మీకు. పొద్దున్నే ఆ ఎదవతో ఎందుకండి, వదిలేయండి. నువ్వు ఉండు చంద్రిక. ఎరా, నిన్న పెద్దవాళ్ళని చూడకుండా మమ్మల్ని అనరాని మాటలని చెల్లిపోయావు. పొద్దున్నే వచ్చి సారీ చెబుతావు అనుకుంటే చెప్పకుండా వెళ్ళిపోతున్నావు. నేను చచ్చినా మీకు సారీ చెప్పను. వీడు సారీ చెప్తే ఎంత, చెప్పకపోతే ఎంత? ఎందుకు వీడిని అడుగుతున్నారు? నిన్ను ఆగమన్నానా? ఒరే, నువ్వు మమ్మల్ని తిట్టినా సారీ చెప్పకపోయినా మాకు బాధ లేదురా. కానీ నువ్వు మమ్మల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నావు చూడు, అందుకు బాధగా ఉంది. మిమ్మల్ని ఇంకేం అర్థం చేసుకోవాలి? ఇప్పుడేంటి? మేము దివ్యను చూసి కూడా ఇంట్లో చెప్పలేదు, అదేగా నీ కంప్లైంట్? మరి నువ్వు దివ్యను చూసి కూడా ఇంట్లో ఎందుకు చెప్పలేదు? చెప్పొద్దని దివ్యమ్మ నాతో ఒట్టేయించుకున్నారు కాదా? దివ్య గురించి ఇంట్లో చెబితే అభి దివ్యని కలుస్తాడు. అన్నా చెల్లెలు కలిస్తే శశికి కోపం వస్తుంది. మొగుడు పిల్లలు గొడవ పడతారు. అందుకని దివ్య చెప్పొద్దు అన్నది నువ్వు చెప్పలేదు, అంతే కదా? ఒరే, నిన్నగాక మొన్న పుట్టిన నీకు దివ్యకే అంత ఇంగితం ఉంటే నీకంటే 50 ఏళ్ల ముందు పుట్టిన మాకు ఆ మాత్రం ఇంగితం ఉండదారా? మీరే అంత ఆలోచిస్తే మేమెంత ఆలోచించాలి? మీకేనా బుద్ధి జ్ఞానం ఉండేది, మాకు లేవా? ఇప్పుడెందుకు పౌడర్ ఇదంతా చెప్తున్నాడు? నువ్వు పొద్దున్నే వచ్చి రాత్రికి పోతావో, మేం పొద్దస్తమానం ఇంట్లోనే ఉంటాము. అభి దివ్య కోసం ఎంత ఆరాట పడుతున్నాడో, దివ్య అంటే శశి ఎంతలా మండిపడుతుందో.
అంతా మేము చూస్తూనే ఉన్నాం కదా. ఇదంతా చూశాక కూడా దివ్య గురించి ఇంట్లో ఎలా చెప్పమంటావురా? చెప్పి ఇటు అభిని అటు దివ్యని బాధ పెట్టమంటావా? ఈ గొడవలు చూడటానికేనా మేం బతుకుంది? మేం ఆస్తి కోసం బతకటం లేదురా, మనుషుల కోసం బతుకుతున్నాం. ఉన్న కూతురు ఎటో వెళ్లిపోయింది. ఎవరూ లేని మాకు ఈ ఆస్తులెందుకు? ఏం చేసుకోటానికి? ఎందుకు ఈయన ఈ వెధవ దగ్గర తగ్గి మాట్లాడుతున్నారు? ఇప్పుడేంటి, మీరు మంచోళ్ళు నేను ఒప్పుకోవాలా? నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా మేం చెప్పింది నిజంరా. నువ్వు నమ్ము నమ్మకపో, గొడవలు అవుతాయని మేం దివ్య గురించి ఇంట్లో చెప్పలేదు. దివ్య విషయం ఎక్కడ బయటపడుతుందోనని చాలా టెన్షన్ పడ్డాం. ఇప్పుడు ఆ టెన్షన్ నువ్వు పడుతున్నావు. నీ బాధ చూడలేక మేము నీకో ప్లాన్ చెప్పాలనుకున్నాం. ప్లాన్ ఏంటి? ఈ రోజు స్కూల్లో ఫంక్షన్ కదా, ఆ ఫంక్షన్ కి దివ్య మంగా వస్తారు. ఇంటి నుంచి అభి, శశి, జై, శ్రేయలు అందరూ వస్తారు. ఫంక్షన్ లో దివ్యను అభి, శశి చూస్తారు. అభికేమో ఆనందం, శశికేమో కోపం. ఆ తర్వాత అంతా రచ్చరచ్చే. అది ఎలా ఆపాలనే కదా నిన్నటి నుంచి నువ్వు ఆలోచిస్తున్నావు. అందుకో ఉపాయం ఉందిరా. నువ్వు మేము ఎంత చెప్పినా ఫంక్షన్ కి వెళ్లకుండా అభి, శశి ఆగిపోరు. కాబట్టి జై శ్రేయాలను ఆపేశామనుకో, అభి, శశిలు కూడా ఆగిపోతారుగా. జైబాబు శ్రేయమని ఎలా ఆపుతారు? ఏముంది, మెట్లపై నీళ్లు నూనె పోస్తే జారి కింద పడతారు, బెడ్ ఎక్కుతారు, అంతే. మీరు నిజంగా మనుషులేనా? ఎప్పటికీ ఇక మారరా? చిన్నపిల్లల్ని అలా ఎవరైనా పడేస్తారా? అలా అని కాదురా. మీరు ఇంకేం చెప్పకండి. ఫంక్షన్ లో దివ్యమని ఎలా ఎస్కేప్ చేయాలో నాకు తెలుసు. మీరేమి సలహాలు ఇవ్వక్కర్లేదు. ఏదో దివ్యమ్మ ఒట్టు పెట్టారని ఆలోచిస్తున్నాను. లేదంటే అన్నా చెల్లెల్ని ఎప్పుడో కలిపేసేవాణ్ణి. ఏదో ఒక రోజు కలిపి తీరుతాను. జానకి మేడం. ఏంటి కుమార్ పొద్దున్నే వచ్చావు? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. అంజీ సారు మీతో ఏదో మాట్లాడాలంట మేడం. నేనే మాట్లాడను. ఆయన మాట్లాడకపోతే నేనే మాట్లాడతాను. మాట్లాడండి సార్. మేడం గారితో ఏదో చెప్పాలన్నారు కదా, చెప్పండి. చెప్పాల్సిన అవసరం లేదు కుమార్. ఆయనెవరో నేనెవరో. ఆయన స్కూల్లో పీఈటీ, నేను టీచర్ని, అంతే. అది కాదు మేడం, ఈ రోజు ఫంక్షన్ ఉంది కదా, ఆ విషయం అంజు సారు మీతో మాట్లాడాలంట. కుదరదు. ఇకపై నా పని నాది, ఆయన పని ఆయనది. ఏంటి మేడం మీరు ఇలా మాట్లాడుతున్నారు? నాకు ఇంట్లో చాలా పనుంది, నన్ను డిస్టర్బ్ చేయకు కుమార్. మేడం 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 ఆగండి మేడం. మేడం ప్లీజ్ మేడం. మేడం అమ్మో, మేడం గారిని ఏమన్నారు సార్? ఇంత సీరియస్ గా ఉన్నారు? నీతో తనన్న మాటలే నేను తనతో అన్నాను. అంటే ఏంటి సార్, మీకు అలాంటి నోటి దురుసు కూడా ఉందా? మటన్ షాప్ ముందు మేక తొడగొట్టినట్టు మేడం గారి ముందు మీరు మీసం తిప్పారా? ఇప్పుడు ఎలా సార్? మేడం గారు ఫంక్షన్ కి రాకపోతే కష్టం. మేడం గారిని ఎలాగైనా రప్పించాలి. ఏదో ఒకటి ఆలోచించండి సార్. మంగా